మనిషిని దేవుడు చాలా ప్రేమగా, అపురూపంగా, ఇష్టంగా, కోరికతో సృష్టించుకున్నాడంట. సృష్టించుకొని ఏమన్నాడంటే మనం ఇద్దరం కలిసి చక్కగా జీవిద్దాం అన్నాడంట. దేవుడి దగ్గర ఉంటే ఏముంటుంది? ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు కదా. అయితే మనిషి అన్నాడంట, నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను అన్నాడంట. నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను, నీతో నాకు అవసరం లేదు, నా బ్రతుకు నేను బతుకుతా అన్నాడంట. దేవుడు గుండెల మీద గుద్ది, గుండెల మీద కాళ్ళతో కొట్టి మనిషి తన జీవితం ప్రారంభించాడు. మనిషి తన జీవితం తను బ్రతకాలనుకున్నప్పుడు ఎలా బతుకుతాడు? ఇందాక చూసాం కదా మనిషి యొక్క వ్యక్తిత్వం. ఒక మనిషి కళ్ళ ముందు కింద పడిపోయినా కూడా సహాయం చేయలేనటువంటి చెడ్డ హృదయం. దేవుడేమో సహాయం చేయడానికి ఎంత దూరమైనా రాగలడు, కానీ మనిషి కళ్ళ ముందు కష్టం వస్తే, కోపం వస్తే సొంత భార్యను కూడా కొడతాడు, సొంత కూతురును కూడా కాలుతో కొడతాడు. అది మనిషి వ్యక్తిత్వం. అయితే దేవుడు మనిషి వైపు చూసి జాలిగా ఈ మనిషిని ఎలా అయినా బాగు చేసుకోవాలనుకున్నాడంట. ఎవరైనా అనుకుంటారు అట్లా? మనకి ఇష్టం లేని వాళ్ళు కనిపిస్తే, కళ్ళ ముందు కనిపిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం మనం, అవునా? మనకు నచ్చపోతే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం. కానీ దేవుడు సృష్టికర్త చాలా ఇష్టంగా నిన్ను నన్ను చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రేమలో మార్పు లేకుండా నిన్ను నన్ను బాగు చేయాలని కోరుకున్నాడు. ఆయన బాగు చేయాలని కోరుకొని ఏం చేశాడంటే చాలామందిని, ఇగో అన్నలాంటి వాళ్ళని చాలామందిని సమాజంలోకి పంపించాడు. అరే మీరు వెళ్ళండి, చక్కగా వాళ్ళకి చదువు చెప్పండి, లేదంటే చక్కగా మంచి చెప్పండి, బుద్ధి చెప్పండి అంటే మనిషి ఏం చేశాడు? దేవుడే వద్దన్నారు కదా, మనుషులను కూడా వద్దని మనుషుల మీద ఉమ్మేసి మనుషుల్ని చంపారు. మనుషులు మాకొద్దు, మా బ్రతుకు మేము బతుకుతామని చెప్పి వాళ్ళు వ్యసనాలతోటి, మందుతోటి, సంతోషం లేకుండా, దుఃఖంతో వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసి కాలు మీద కాలు వేసుకొని, ఇదే కదరా మీ దగ్గర నుంచి నేను కోరుకున్నది, ఇలా మీరు నాశనం అయిపోవడం నాకు కావాలన్నాడా? దేవుడు ఎప్పుడు అనలా. దేవుడంట కృంగిపోయాడంట. ఆయన సింహాసనం మీద కూర్చోలేకపోయాడంట. ఆయన సంతోషంగా ఉండలేకపోయాడంట. మనుషులందరూ బాధపడతా ఉంటే దేవుడు చూసి, ఎంతమందిని పంపించాం మీ దగ్గరికి, మీరేమో జ్ఞానం వద్దంటున్నారు, సత్యం వద్దంటున్నారు, మంచిగా మేము కుటుంబంగా ఉండాలనుకోవట్లేదని అంటున్నారు, సంతోషం అంత నాలో ఉందిరా, సమాధానం అంత నాలో ఉంది, నేను లేకుండా మీరు ఎలా బతకగలరు అని చెప్పి దేవుడు పదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా రకాలుగా సహాయం చేద్దాం అనుకున్నాడు, కానీ మనిషి మారలా. అలాంటి టైంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అత్యంత అధికమైన స్థాయిలో ఆయన ఉన్నాడంట. ఎక్కడ? పరలోకంలో, ఆకాశం పైన, ఎవరు చూడలేనటువంటి స్థాయి. ఆ స్థాయి నుంచి దేవుడు చూస్తా నీకోసం నా కోసం చిన్న బాలులాగా దేవుడు తల్లి కడుపులోకి వచ్చాడట. గమనించారా? తల్లి కడుపులోకి వచ్చి మన మధ్యలో పుట్టి, ఇలాంటి ఒక వాడలో, బెత్లెహేం అనేటువంటి ఒక ప్రాంతంలో చిన్న పశువుల పాకలో పుట్టాడంట. అదే క్రిస్మస్. ఎందుకోసం దేవుడు అలా తను తగ్గించుకున్నాడయ్యా అంటే నిన్ను నన్ను కాపాడుకోవడానికి, నిన్ను నన్ను బాగు చేయడానికి. అలాంటి దేవుణ్ణి, అలాంటి మంచి వ్యక్తిని, అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి వద్దనుకున్న ప్రజల్ని ఏమనాలి? జ్ఞానం లేని వారు అనాలి. సో దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజలందరూ జ్ఞానం లేకుండా నాశనం అయిపోతున్నారు, వాళ్ళకి జ్ఞానం కావాలి అని చెప్పి ఆయనే నేర్పించడానికి మన మధ్యలోకి వచ్చేసాడు. అదే క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? పాటలు పాడుతున్నాం, డ్యాన్స్లు వేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు తనకున్నటువంటి అన్ని కంఫర్ట్స్ని, లేదంటే ఆయన స్థాయిని తగ్గించేసుకొని ఇగో ఇలా పిల్లోళ్ళలాగా వచ్చాడు బెత్లెహేంలోకి. వచ్చి మనతో పాటు నడిచి, మనతో పాటు చేయి పట్టుకొని ఎలా బ్రతకాలో నేర్పించాడు. అలాంటి దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి చక్కగా మనకి చర్చెస్ ఉన్నాయి, సండే స్కూల్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి. మీ అందరికీ చక్కటి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సో ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు అందరూ కూడా ఆ దేవుడికి నేనంటే ఎందుకంత పిచ్చి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అది తెలుసుకోవాలంటే మీరు చర్చ్కి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ఆయన ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకే. సో దేవుడట ఎలాగైనా ఈ మనిషిని కాపాడుకోవాలని చెప్పి
ఆయన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదట. సో నేను ఇంక ఎక్కువ వివరించను, కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడే నీకోసం నా కోసం మన మధ్యలోకి రావటం. హల్లెలూయా. సో అంత గొప్ప దేవుడు నీకోసం నా కోసం వచ్చాడంటే మనం ఎంత విలువైన వాళ్ళం, చాలా విలువైన వాళ్ళం. మనం విలువ లేని వాళ్ళం అనుకుంటాం. విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనం ఉండే ఇల్లు మనకున్న చదువు, మనకున్నటువంటి తెలివి, మనకున్న బట్టల నుంచి కాదు. సో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనందరిని ఎంతగానో ప్రేమించాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మన అందరం కలిసి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. హల్లెలూయా.